ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారా? సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఇద్దరు సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ జీవితంలో అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అలాగే మీ జీవిత గమ్యానికి ఖచ్చితంగా మీరు చేరుకోగలుగుతారు. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారు అంటే గనక, బిడ్డ కాస్త మనసు పెట్టి ఈ సందేశాన్ని విన్నావు అంటే గనక తల్లి, ఎందుకనంటే నీ జీవిత గమ్యం ఏమిటో నేను చెప్పబోతున్నాను. అలాగే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కాస్త మనసు పెట్టి వింటావా తల్లి? బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అందరికీ కూడా అందజేయబోతున్నారు. బిడ్డలకు తమ జీవిత గమ్యం ఏంటో చెప్పబోతున్నారు. కాస్త మనసు పెట్టి ఈ సందేశాన్ని వినండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ కూడాను మీ పూర్తి ఏకాగ్రత, పూర్తి మనసును బాబాగారిపై ఉంచి, బాబాగారి వాక్కుపై ఉంచి ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క జీవిత గమ్యం ఏంటో చెప్పబోతూ ఉన్నారు. మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన జీవితంలో ఎలా ఎదగాలి, ఎలాంటి లక్ష్యాలను ఎంచుకోవాలి, ఇవన్నీ కూడాను బాబాగారు చెప్పబోతున్నారండి. బాబాగారు తన బిడ్డల యొక్క ఎదుగుదలకు ఎలాంటి పనులను పూర్తి చేయాలో, అదే విధంగా తన బిడ్డలు ఏ మార్గంలో నడవాలో ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు చెబుతూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం కదండి. అయితే మనం ఏర్పరచుకునేటటువంటి లక్ష్యం అనేది మన ఇష్టం అండి. మనం ఏది కావాలనుకుంటే అది మనం కోరుకోవచ్చు. కాకపోతే మనం ఏర్పరచుకున్నటువంటి లక్ష్యానికి తగ్గ శ్రమను మనం పెట్టాలి. ఎవరికి కూడా ఏది కూడా తక్కువ లక్ష్యం కాదు. తప్పకుండా ఏదో ఒక రోజు మీరు నిర్దేశిస్తున్నటువంటి ఆ గమ్యాన్ని చేరుకుంటారు. తప్పకుండా లక్ష్యాన్ని కూడా అయితే మీరు నెరవేర్చుకుంటారు. దానికి పూర్తిగా బాబాగారి సహకారం అనేది ఉంటుంది. మీరు ఒక్కసారి బాబాగారిని అడిగితే బాబాగారు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సాధించగలుగుతారు. ఆ తండ్రి తన వంతుగా ప్రతిరోజు తన సందేశాన్ని మీకు పంపుతూనే ఉంటారండి. ఏదో ఒక విధమైనటువంటి మీరు ఆ మార్గాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికి ప్రతి ఒక్క మార్గాన్ని కూడా బాబాగారు చూపిస్తూ ఉంటారండి. అందులో ఎలాంటి సందేశం లేదండి. మనం ఒకసారి బాబాగారిని అడిగితే చాలు, తండ్రి నేను ఇది నిర్దేశించుకుంటున్నాను, నాకు ఈ లక్ష్యం నిర్దేశించుకున్నాను, నేను ఇలా ఎదగాలనుకుంటున్నాను, నన్ను ఆ స్థాయిలో నిలబెట్టు అని మన ప్రయత్నం కనుక మనం చేయగలిగితే మనకి 1, 2 కాదండి, వందల మార్గాలు బాబాగారు చూపిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన జీవితంలో జరిగినా జరగకపోయినా మనం చుట్టూ చూస్తూనే ఉంటాము. ఎంతోమంది బాబాగారి భక్తులు ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవటం, లేదంటే సుఖ సంతోషాలతో జీవించటం, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండటం, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. అవి చూసినప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలండి, బాబాగారు ఏ బిడ్డకి కూడా అన్యాయం చేయరు. ఎందుకు అంటే మీరు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే సంతోషంగా ఉన్నారో, ఎవరైతే ధనికులుగా ఉన్నారో, ఎవరైతే అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే 10 మందికి ఆదర్శంగా నిలబడి ఉన్నారో, వాళ్ళు రోజులో తెచ్చుకున్నది కాదది. ఒక్క రోజులో ఎదిగిన ఎదుగుదల కాదండి. వాళ్ళు వారి నిర్దేశించుకున్నటువంటి ఆ లక్ష్యం కోసం కొన్ని నిద్రలేని రాత్రులు గడిపుంటారు. కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసుంటారు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే బాబాగారి పైన నమ్మకాన్ని కోల్పోయి ఉండరు. నా వెంట నా తండ్రి ఉన్నాడు, ఈరోజు కాకపోతే తప్పకుండా ఏదో ఒక రోజు నేను ఏదైతే కోరుకున్నానో అది నెరవేరుస్తారు, నేను అనుకున్న లక్ష్యాన్ని నేను చేరుకుంటాను అనేటటువంటి ఆ నమ్మకం వారిపైనే, అదేవిధంగా వారికంటే ఎక్కువ బాబాగారి పైన ఉంచుతారు. అలాంటి వాళ్ళని ఆ తండ్రి తప్పకుండా ఆశీర్వదిస్తారండి. అలాంటి వాళ్ళు మన కంటపడినప్పుడు మనకు ఇంకా ధైర్యం రెట్టింపు అవ్వాలి. ఇంతమంది బాబా భక్తులకు ఆ తండ్రి మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నప్పుడు, ఒక ఆనందమైనటువంటి కుటుంబాన్ని వారికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఎవరు తప్పకుండా ఇస్తారు అంటే, నా సమయం ఇంకా రాలేదేమో, సమయం వచ్చాక నేను అడగకపోయినా ఆ తండ్రి గుర్తు పెట్టుకుని మరి నేను ఏదైతే అడిగానో అవన్నీ కూడా నెరవేరుస్తారు అనేటటువంటి ఆ నమ్మకం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని పెంచుకుంటామో అదేవిధంగా మన జీవితం కూడా మారుతుందండి. బాబాగారు ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలను ఒక కంటికి రెప్పలాగా చల్లని నీడలో, ఆ తండ్రి యొక్క చల్లని దీవెనలతో ఆ తండ్రి నీడలో ఉంచుతారండి. ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా చూసుకుంటారండి. ఈరోజు బాబాగారు ఇచ్చిన ఈ సందేశం
ప్రతి ఒక్కరూ కూడాను ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన జీవిత గమ్యం ఏంటి బాబాగారు చెప్పబోతున్నారు. అందుకే ఈ వీడియోలో మొదట్లోనే బాబాగారు అయితే అన్నారు, కాస్త శ్రద్ధగా వినగలవా తల్లి అని. ఎందుకంటే నీ జీవిత గమ్యాన్ని చెప్పబోతున్నారు అని. అందరం కూడా తండ్రి మీ సందేశం కోసమే ఎదురుచూస్తూ ఉన్నాము. మీరు మాట్లాడితే మేము వినకుండా ఉంటామా, మా మనసు ఇక్కడ లేకుండా ఉంటుందని బాబాగారికి చెప్పుకొని ఆ తండ్రి మన గురించి ఏం చెప్తున్నారో అన్నది వినండి. ఎలాంటి మనసు అలాంటి జీవిత గమ్యాన్ని నిర్దేశించారో ఆ తండ్రి మాటల్లోనే తెలుసుకుందాం రండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి, బిడ్డ ఈరోజు నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చానమ్మా. చూడు తల్లి, నీకు నువ్వుగా ఏది చేయలేవు. ఈ తండ్రి ఆజ్ఞ లేనిదే నువ్వు ఏది కూడా చేయలేవమ్మా. చివరికి ఈ సందేశం కూడా నా ఆజ్ఞ ఉంటేనే వింటావు. అందుకే ఇప్పుడు నువ్వు ఇది వింటున్నావు తల్లి అంటే ఖచ్చితంగా నువ్వు చూడు తల్లి, ఇప్పుడు నీ మనసులో ఎన్నో గాయాలు, బాధలతో నిండిపోయి ఉంది కదా తల్లి. ఆ విషయం నాకు తెలుసమ్మా. అలాంటి నిన్ను ఇప్పుడు బొజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది. ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విసుగు చెంది ఉన్నావు కదా తల్లి. నువ్వు చెప్పకపోయినా ఆ విషయం నాకు తెలుసు తల్లి. కానీ బిడ్డ, నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం నీకుంది. మరి ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది చెప్పు బిడ్డ. ఈ సమయంలో ఓదార్పు అవసరం లేదు. నిన్ను సముదాయించే మాటలు అవసరం లేదు. నీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీయు. నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు తల్లి. ఇవన్నీ చేయకపోయినా నీ కన్నీటికి కారణం తెలుసుకొని వాటిని శాశ్వతంగా దూరం చేస్తావమ్మా. నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి, అది ఖచ్చితంగా తీరుతుంది. ఈరోజు కూడా నీ కన్నీటిని తుడిచి నీకు కొన్ని ఓదార్పు మాటలనైతే ఇచ్చి వెళతానని అనుకుంటూ ఉన్నాను తల్లి. అవునా? నీ మనసులో ఇదే కదా తల్లి మెదులుతూ ఉంది. బిడ్డ, అలా ఎప్పుడూ అనుకోవద్దు. నీ సాయి మాటలు జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా నీకే తెలుస్తుంది బిడ్డ. ఇవి వట్టి సముదాయించే మాటలు మాత్రమే కాదు తల్లి. ఇది దైవవాక్కు అని నువ్వు నమ్మాలి. దైవవాక్కు చాలా శక్తివంతమైనదని నీకు తెలుసు కదా బిడ్డ. ఈ దైవవాక్కు శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతూ ఉన్నావు. చూడమ్మా, ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. వారికి కావలసినవి అన్నీ నేను చక్కబెడతాను. చూడు తల్లి, నువ్వు నన్ను ఒక విగ్రహంలా భావించావే అనుకో, నేను నీకు అదే విధంగా కనిపిస్తానని చెప్పాను కదా. అలా కాకుండా జీవం ఉన్న మనిషిలానో తండ్రిలానో నీకు మంచి చెప్పే గురువులానో భావిస్తే నీ సమస్యలన్నింటినీ నేను వాటితో పాటు నీ కన్నీటిని కూడా తీసుకొని వెళ్తాను. నీ జీవితంలో దీపం లాంటి వెలుగును నింపుతాను. బిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ గురువుగా మారుతాను. అలాగే నా మాటలు, నా సందేశాలు కేవలం ఓదార్పు మాటలు అనుకుంటే అవి నీకు ఓదార్పు మాటలే అవుతాయి. అలా కాకుండా దైవాక్కు అని గుర్తించావే అనుకో, నమ్మకం వచ్చి నీలో ధైర్యం అనేది పెరుగుతుంది. కాబట్టి తల్లి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు అసలు బాబా ధైర్యం ఇచ్చారని నమ్మి, భరోసా ఇచ్చారని కూడా నమ్మి నువ్వు నీ పనులన్నీ కూడా మొదలుపెట్టు. నీకు తప్పకుండా విజయం అనేది నీకు చెంత చేరుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తావు తల్లి. అప్పుడే ఎంతో ఆనందంగా నువ్వు జీవించగలుగుతావు కూడాను. బిడ్డ, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు పని చేసేటప్పుడు ఏకాగ్రతతో చేయాలి. నువ్వు నా మాటలు ఎలా తీసుకుంటే అవి అలానే ఫలిస్తాయి కూడాను. సాయి మాటల్ని నువ్వు కొట్టి పారేస్తే నేను కూడా ఏం చేయలేనమ్మా.
ఈరోజు నేను చెప్పిన ఈ సందేశాన్ని నువ్వు విని పాటించినట్లయితే నీకున్నటువంటి కష్టాలన్నింటి నుంచి నీకు వచ్చిన కష్టాలన్నింటి నుంచి గట్టెక్కించి నీ జీవిత గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగే మార్గాన్ని అయితే నేను నీకు ఇవ్వబోతున్నాను తల్లి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడాను. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయడం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. సర్వేజన సుఖినో